మీ అక్కతో వెళ్ళి అక్కతోనే తిరిగి రావాలి. మీ అన్నయ్యని ఆ నాగమ్మ మనోరాల్ని ఒకే ఇంట్లో కలిసి ఉండమని చెప్పారు. ఆ సౌమ్య మీ అన్నయ్యని కొంగు కట్టేసుకున్నా లేక కొంగుతో ఊరేసి చంపినా మీకు అవసరం లేదు. నేనెక్కడికి వెళ్ళను. ఆ కుటుంబం నుంచి మా అన్నయ్యని నేను కాపాడుకుంటాను. అన్నయ్యని క్షేమంగా తీసుకొచ్చే బాధ్యత నీదేరా. నువ్వు అక్కతో పాటు ఎందుకు వెళ్తున్నావో నేను ఊహించగలను. దయచేసి అక్క జీవితాన్ని చేజేతులా నాశనం చేయకు. అంటే అక్కడ వాడు ఉద్ధరిస్తాడనుకుంటున్నావా? అవన్నీ నీకు అనవసరం. దాని ప్రయత్నం ఏదో అది చేసుకుంటుంది. దానికి నువ్వు అడ్డుపడకు. పిచ్చమ్మా, ఇది ఎన్ని ప్రయత్నాలు చేసినా అక్కడున్నది మనిషి కాదు, మృగం. మామూలు మృగం కూడా కాదు, మదవెక్కిన మూర్ఖపు మృగం. వాడిని మార్చటం ఆ ఇంటి వాళ్ళ వల్లే కాలేదు. ఇక దీని వల్ల ఏమవుతుంది? టైం వేస్ట్. అంటే ఏమిటే నీ ఉద్దేశం? మీ అక్క జీవితం ఇలాగే నాశనం అయిపోతే నీకు సంతోషంగా ఉంటుందా? రేపు మళ్ళీ దాన్ని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అది జీవితాంతం ఇలాగే ఉండాలా? మీ అక్క అలాగే ఉంటే నువ్వు పెళ్లి చేసుకోగలవా? సంతోషంగా కాపురం చేయగలవా? చెప్పవే, మీ అక్కకి లేని ఆనందం నీకుంటుందా? ఆ పెద్దవిడ చెప్పుడు మాటలు విని చెడిపోతున్నావు. రేపు ఆవిడ చనిపోతుంది. ఆ తర్వాత నేను పోతాను. ఆ తర్వాత మీకు దిక్కెవరు? మీకు తోడెవరు? మగతోడు లేకుండా బతకడం ఎంత కష్టమో నాకన్నా బాగా ఎవరికి తెలీదు. నా కష్టం నా పిల్లలైన మీరు కూడా పడాలా? ఇంతకీ ఇప్పుడేమంటావు? అక్కను తీసుకెళ్లి వాడికి కన్యాదానం చేయించి కాపురం చేయించబట్టావా? నువ్వు అంతటి సహాయం చేస్తావని నేను అనుకోను. నేనే కాదు, నువ్వు కూడా వచ్చి చెప్పినా అతను అక్కని ఏలుకోడు. మీ దురాశ అంతే. సరేనే, నిజంగా అతను మనసు మారకపోతే మీ అక్క ప్రాప్తం అంతే అనుకుంటాను. దాని దురదృష్టానికి కాసేపు ఏడ్చి ఊరుకుంటాను. అలా కాకుండా అతను మారిపోయి మీ అక్కని భారీగా అంగీకరించే పరిస్థితి వస్తే మాత్రం దానికి నువ్వు అడ్డుపడకూడదు. అలా అని నాకు మాట ఇవ్వు. ఏమిటి ఆలోచిస్తున్నావు? జరగని దానికి నువ్వెందుకింత ఆవేశపడుతున్నావా అని. జరుగుతుందో జరగదో ముందు నువ్వు నాకు మాట ఇవ్వు. మళ్ళీ మాట తప్పితే నా మీదొట్టే. ఇక నీ జీవితం నీ భవిష్యత్తు నీ చేతుల్లో ఉన్నాయి. ఇది నీకు వనవాసం కాదు,
అతనితో సహవాసం. మనం పూజించే దేవతలు ఎప్పుడు మనతోనే ఉంటారు. వెళ్ళిరా తల్లి. అల్లుడితో వస్తుంది, ఇక వెళ్ళు. నాతో దేవతలే కాదు, ఈ దెయ్యం కూడా వస్తుంది. బాయ్ అమ్మా, వస్తాను. మంచిది. అమ్మ కడుపు నుంచి జాలువారి ప్రాణం, నేల చేరుతూనే చూసే కొత్త లోకం. ఎంగి తాగుతున్న వింత హాయిలో ఉన్న రంగులెన్నో నింపుకున్న కొత్త జననం. భూమిని గెలుతున్న మత్తు మాయలో ఉన్న ఆశలెన్నో నింపుకుంటూ చేసే పయనం. నాటకం వింత నాటకం. చీకటంత దిద్దుకున్న నీ గమనం, వెలుతురంతా దాచుకున్న నీ గమ్యం. నువ్వు నడవనున్నా ముళ్ళ బాటలోన్నా నీకు నిన్ను వేరు చేసి చూపే కోణం. నువ్వు మోయనున్నా కొత్త పాత్రలోన్నా నువ్వు నీకు భారమయ్యే పచ్చి మోసం. నాటకం వింత నాటకం. జగ 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 నాటకం సర్వం ప్రాగే బలికితం. జగ 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 నాటకం. మనిషిగా ఎదగలేని మనసుతో మెలగలేని నువ్వుగా బతకలేని దేవుడు ఆడిస్తున్న వింత నాటకం. శంభు, బాస్. లగేష్. అలాగే బాస్. సరే పదండి. కమ్. బాస్ 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 బాస్, ఇదేంటి బాస్ ఇంత నిర్మానుషంగా ఉంది? ఇది గెస్ట్ హౌసా గోస్ట్ హౌసా? ఫామ్ హౌస్. కొత్త జంటకి ఇంతకన్నా మంచి లొకేషన్ ఎక్కడ దొరుకుతుందిరా? ఏం పెద్దనా? సారీ పెద్దనా. పదండి పదండి, కమ్. బాస్, ప్రతిపక్షం వచ్చేసింది. ప్రతిపక్షం కాదురా, పాతివ్రత్యం. సౌమ్య తన భార్యత్వాన్ని నిరూపించుకోవడం కోసమే కదా ఇదంతా. అంత లేదు, దానివల్ల ఏమీ కాదని నేను నిరూపిస్తాను. చూద్దాం. తను కూడా వచ్చిందేంటి? అక్కకు తోడుగా వచ్చిందా లేక అక్కతో కలిసి మా అన్నయ్యను హింస పెట్టడానికి వచ్చిందా? వీడొచ్చాడేంటి? అన్నకి తోడా లేక మా అక్కను వదినని చేసుకునే ప్లానా?
నువ్వేం చేసినా మీ అక్కను మా అన్నయ్య కంటగట్టలేవు. నువ్వు మీ అన్నయ్య తలకిందులుగా తపస్సు చేసినా మా అక్క మీ ఇంటి కోడలు అవ్వదు. బాస్ పందెం కొల్లేలా చూసుకుంటున్నారేంటి? ఇది పాకిస్తాన్ ఇండియా బార్డర్లో ఉంది. వీళ్ళతో మగాళ్ళు ఎలా వేగేది బాస్? సిటీలో నన్ను చీట్ చేసావు కదా, ఇక్కడ నీకు పెడతాను స్పాట్. నీతో అక్కడ ఆడుకోవటం కాదే, అసలాట ఇక్కడ ఆడతాను చూడు. ఎక్స్క్యూజ్ మీ, 3 నెలలు ఒకే చోట కలిసి ఉండాల్సిన వాళ్ళు ఒకరికొకరు పరిచయం ఉంటే బాగుంటుంది కదా. బంగారాజు గారు, మీ ఆవిడ సౌమ్య. సౌమ్య గారు, మీ ఆయన బంగారాజు గారు. సత్య గారు, మీ బావా. మురారి గారు, మీ వదిన గారు. వరసలు కలుపుతున్నావేంట్రా? అంటే మీకు కొత్తగా పెళ్ళైంది కదా. ఎవరికి పెళ్ళయింది? అదేంటి పెద్దన్నా, నీకు సౌమ్య గారికి. అది పెళ్ళి అంటారా? కాదని నిరూపించడానికే వచ్చాను. అవునని ఒప్పించడానికి సౌమ్య గారు వచ్చారు, అంతే కదండి? అయినా అతనెందుకు వచ్చాడు? నువ్వెందుకు వచ్చావు? మరి నువ్వెందుకు వచ్చావు? అసలు నువ్వెందుకు వచ్చావో చెప్పు. నువ్వెందుకు వచ్చావు? నువ్వెందుకు వచ్చావు ముందు అది చెప్పు. ఆగండి. కొత్తగా పెళ్ళైన జంటకు తోడుగా మీ జంట వచ్చారు, అంతే కదా. దానికి గొడవ ఎందుకు? పదండి, ఎలాగో అందరూ కలిసి వచ్చారు కదా, కలిసి లోపలికి వెళ్దాం. వాళ్ళు వచ్చారని మేము వెళ్ళాలా? మా ఇష్టం వచ్చినప్పుడు వెళ్తాం, కావాలంటే వాళ్ళనే వెళ్ళమనండి. తను చెప్తే మేం వెళ్ళాలా? మేం వెళ్ళాం. Oh my. హలో 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 మీరు లోపల ఉండటానికి వచ్చారండి, బయట ఉండటానికి కాదు. ఏయ్, ఎక్కడ ఉండాలో మాకు తెలీదా? వెళ్ళు లోపలికి. లోపలికి వెళ్ళడానికి మీకు అంత కాలితే బయట ఎండకి కాలి మాడి బూడిదవుతారని చెప్పారు బాస్. ఓకే, మీకు కండిషన్ చెప్పడం మర్చిపోయాను. కండిషన్ ఏంటి? ఎవరు ముందు ఆ ఇంట్లో అడుగు పెడితే వారే ఆ ఇంటికి యజమానులు అవుతారు. వెనక వెళ్లిన వారు ముందు వెళ్లిన వారి మాట వినాలి. ఇదేం కండిషన్? ఏమో, అక్కడ ప్రెసిడెంట్ గారు చెప్పారు. ఒకరి మాట వినాల్సిన కర్మ మనకెందుకన్నయ్యా? పద మనమే ముందు వెళ్దాం. ఎవడు ముందెళ్ళినా ఎవడి మాట వినే కర్మ నాకు లేదు. పదక్క, మనమే ముందు వెళ్దాం. ఆయన్నే వెళ్ళనివే, ఆయన మాట వినడం ఆలిగా నా ధర్మం. కర్మ కర్మ. అయ్యో రామా. సరే, మరి ముందు ఎవరు వెళ్తున్నారు? ముందెళ్ళి ఎవరు యజమానులు అవుతారు, వెనక వెళ్ళి ఎవరు ఫాలోవర్స్ అవుతారు. చాయిస్ ఇస్ యోర్స్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఎవరు ముందెళ్తే వాళ్లే కదా యజమానులు. అదే కదా. వెనుకొచ్చిన వారు ఫాలోవర్సే కదా. అంతే కదా. సొంతం 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 నీకా నాకా హే నీ. తెగ మరిగిన రక్తం మాదే మాదే హే. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హే. వేద్దాం సై, చూద్దాం సై, కత్తెల కొరలకు కత్తుల మొరలకు యుద్ధం సై యుద్ధం. ఎస్ ఎస్ బాస్,
కొత్త దంపతులు వీళ్ళైతే గృహప్రవేశం వాళ్ళు చేశారేంటి? విధి లేరా? ముందు నేనే వచ్చాను. లేదు, నేనే ముందొచ్చాను. అంత లేదమ్మా, ముందొచ్చాను కాబట్టి నేనే ఓనర్ని. ఓనర్ని నేను, ఫాలోవర్ నువ్వు. ముందు నువ్వు కింద చూడమ్మా. నేనెప్పుడైనా అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నా నా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో కనులు కనులు కలిసే కలరే అలలై ఎగిసే మనసు మనసు మురిసే మధువై పెదవే తడిసే తెరలే తొలిగే సొగసే కురులే విరులై విరిసే నేనెప్పుడైనా అనుకున్నానా కనురెప్ప మూసి కలగన్నానా పెను ఉప్పెనల్లె ఎద ఉప్పొంగేనని ప్రేమలో. వావ్, వాట్ ఏ లవ్లీ సీన్. మురారి, సచ్చినోడా. చెల్లి లే. దాన్ని పట్టుకున్నావేట్రా? అబ్బా, ఏదో తను పడబోతే పట్టుకున్నాళ్లే పెద్దన్న, మళ్ళీ తను వదిలేశాడుగా. నేను ముందొస్తే తొండి చేస్తున్నాడు. తొండి చేస్తుంది నువ్వు, అందుకే నీ నడుము విరిగింది. అవునా? రా, నీ కాళ్ళు విరక్కొడతాను. అవునా? రా, ఇదిగో కాళ్ళు అయ్యో, విరగొట్టు. స్టాప్ 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 స్టాప్. అరే, కొత్త దంపతులు కాపురానికి వచ్చారా లేక మీ కలహానికి వచ్చారా? ముందు ఎవరొచ్చారో చెప్పమను. మీ ఇద్దరు ఒకేసారి వచ్చారు, నేను చూశాను. సో మీ ఇంటికి మీ ఇద్దరు యజమానులే, ఎవరు ఎవరి మాట వినాల్సిన అవసరం లేదు. అప్పటికే థ్రిల్ ఏముంటుంది బాస్? థ్రిల్ కావడరా నీకు? పెళ్లి మన తల్లి థ్రిల్ అంటారేంటి బాస్? జోకులు ఇస్తే చంపేస్తాను రై. కూల్ అన్నా, కూల్. రండి లోపలికి వెళ్దాం. కమ్. ఇది కామన్ హాల్, అటు కిచెన్. పైన వచ్చేసేసి ఫస్ట్ రూమ్, అది మీకు. సెకండ్ వన్ వచ్చి మీకు. ఇక మీ రూమ్స్కి వెళ్ళి మీరు రిలాక్స్ అవ్వచ్చు. బాస్, మరి నా రూమ్? బాత్రూమ్ ఉందిరా. వెళ్ళండి వెళ్ళండి బాస్. అవును బాస్, కొత్త కాపురం అని చెప్పి ఇద్దరు మగాళ్ళని ఒక రూమ్ లో, ఇద్దరు ఆడల్ని మరో రూమ్ లో ఉంచారు. ఇదేం కాపురం బాస్? ఇప్పుడు విడివిడిగా ఉన్నవి రేపు కలిసిపోతాయిరా. అదేలా బాస్? అరే, చిన్నప్పుడు చదువుకోలేదా? సజాతి ధృవాలు వికర్షించుకుంటాయి, విజాతి ధృవాలు ఆకర్షించుకుంటాయి. అబ్బాబ్బాబ్బాబ్బా, వండర్ఫుల్ బాస్. పద, మనకు ఒక చిన్న పని ఉంది, చూసుకుని వద్దాం. కమ్. అయ్యగారు, అయ్యగారు, అదేంటి అయ్యా జరిగింది? ఆ నాగమ్మ చిన్న మనవరాలు కూడా అక్కడికొచ్చిందా? బావుంది. కొత్త కాపురం కాస్త వింత కాపురంలా మొదలైందన్నమాట.
పెద్ద లవ్ సింబల్ కూడా ఉంది